యోహానుకు రాసిన మొదటి పత్రిక, యోహానుకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. చిన్నపిల్లలారా, అందరూ తీయండి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీరెవరు? దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. స్తోత్రం చెప్పండి. దేవుడు మనతో మాట్లాడును గాక. దేవుడు మనందరితో మాట్లాడి మనల్ని దీవించును గాక. ఆయన ఉన్నతమైన ఉద్దేశాలను దేవుడు తన కృపలో మనకి తెలియచేయును గాక. మంచిది దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. చిన్నపిల్లలారా అన్నాడు మనల్ని. అక్కడ చక్కగా మనల్ని బొజ్జగిస్తున్నట్లుగా భక్తుడైన యోహాను మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లలారా అని. రెండోది ఏమన్నాడంటే, మీరు దేవుని సంబంధులు అన్నాడు. మనం ఎవరమంట? చెప్పండి, నేను దేవుని సంబంధిని అనండి. ఎవరి సంబంధులు మనం? ఎలాగ దేవుని సంబంధులమయ్యాం? ఎలాగ దేవుని ప్రజలమయ్యామంటే, విమోచించబడి. దేని చేత విమోచించబడ్డామంటే, వెండి బంగారములతో మనం విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత మనము విమోచించబడ్డాం. వెండి బంగారముల చేత మనం విమోచించబడలేదు. దేని చేత విమోచించబడ్డాం? అమూల్యమైన రక్తం. అది జగత్ పునాది వేయబడక మునిపే మనుషులందరి నిమిత్తము ఏర్పరచబడిన వాని రక్తం, సజీవుడైన దేవుని రక్తం. ఆ రక్తము చేత మనం విమోచించబడ్డాం. ఆ రక్తము నిష్కలంకమైనది. ఆ రక్తము పాపరహితమైనది. ఆ రక్తము దేవుని సన్నిధిలో పరిశుద్ధమైనది. ఆ రక్తము చేత మనము విమోచించబడ్డాం. వెండి బంగారాల చేత కాదు, ధనధాన్యముల చేత కాదు, మన తెలివి మన జ్ఞానము చేత కాదు. మనం విమోచించబడిన వారము యేసు రక్తము చేత విమోచించబడ్డ వారము. కాబట్టి విమోచించబడిన మనం ఎవరమంటే, దేవుని సొత్తైన ప్రజలము. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీరు దేవుని సొత్తే అని భక్తుడైన పౌలు చెప్తాడు. మనం విమోచించబడిన వారము గనక విమోచించబడిన రీతికి దేవుని సొత్తుగా మారిపోయాం. ఇంకా మన ఆలోచనలు ఆలోచించడానికి, మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి, నేను ఇలాగే ఉంటాను, నా ఇష్టం అనడానికి మనకి ఎంత మాత్రము కూడా అర్హత లేదు. మనం ఎవరు ఇప్పుడు? మరి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నవారు బాగానే ఉన్నారు కదా అంటే, దేవుడు శాడిస్ట్ కాదు, దేవుడు కఠినాత్ముడు కాదు. దేవుడు ఇక్కడ కత్తి పెట్టి, లేకపోతే ఇక్కడ మెడ మీద కత్తి పెట్టి, నా పని చేస్తావా చేయవా, నాతో నడుస్తావు నడవా, నా మార్గంలో నిలబడతావు నిలబడవా అని కత్తి పెట్టి బెదిరించి చేయించుకునేవాడు కాదు. ఆయన స్వేచ్ఛ ఇచ్చాడు. మనందరికీ ఏమిచ్చాడు? స్వేచ్ఛ. చెప్పండి, దాన్ని ఫ్రీడమ్ అంటారు. స్వేచ్ఛ. నువ్వు ఆరాధిస్తే ఆరాధించు, లేకపోతే లేదు. నువ్వు స్తుతిస్తే స్తుతించు, లేకపోతే లేదు. నువ్వు మహిమపరిస్తే మహిమపరచు, లేకపోతే లేదు. నువ్వు దేవుణ్ణి సన్నిధికి వస్తే రా, లేకపోతే లేదు. ఆయన బలవంతంగా రమ్మన్నాడు, చెప్తాడంతే. వస్తే ఇలా ఉంటుంది, రాకపోతే అలా ఉంటుంది అంటాడు. కానీ ఆయన రాయనంత మాత్రాన ఆయన ఎవరిని శపించడు, ఎవరిని పాడు చేయడు, ఎవరిని శోధించడు. మరి మీరు అంటారు కదా, రాకపోతే కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయని మీరు అంటారు కదా పాస్టర్ గారు. అంటే దేన్ని బట్టి వస్తాయి? దేవుడు ఇవ్వడు కష్టాలు. దేవుడు ఎవరిని శోధించడని రాయబడింది యాకోబు పత్రికలో. ఆయన అంటే ఎవరిని శోధించేవాడు కాదు, ఎవరిని బాధ పెట్టేవాడు కాదు. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర నుంచి బయటికి వెళ్తావో, ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించకుండా దేవుడు అంటే విలువ లేకుండా ఉంటావో, అప్పుడు నీ యజమానుడు దేవుడు కాకుండా ఇంకొకటి అయిపోతాడు. వాడే అపవాది, లేకపోతే సాతాను, లేకపోతే లోకాధికారి, లేకపోతే ఘట సర్పము, ఆది సర్పం, చాలా పేర్లు ఉన్నాయి వాడికి. వాడు నీ యజమాని అవుతాడు. ఎప్పుడైతే దేవుడు నాకు యజమానిగా ఉండడానికి వీలేదు నిన్ను నువ్వు నిర్ణయించుకుని నువ్వు బయటికి వెళ్ళావో, అప్పుడు నీ యజమాని ఎవరవుతారు? దేవునికి మహిమ కలుగును గాక. సాతానుడు నీ యజమాని అవుతాడు. అప్పుడు వాడు నిన్ను నడిపించటం మొదలవుతుంది. వాడి ఇష్టానుసారంగా నడిపిస్తాడు. వాడి ఇష్టానుసారంగా నిన్ను
హింస పెడతాడు, శోధిస్తాడు, భయంకరమైన పరిస్థితులకు తీసుకుపోతాడు. అవసరం వస్తే కొంతమందిని మరణం వరకు తీసిపోయాడు. దేవుని కృప ఉంటే అది తప్పించుకుని వెనక్కొచ్చిన వారు ఉన్నారు. దేవుని కృప లేని వారు ఆత్మహత్యలు చేసుకుని చాలా నరకాలకి గురైపోయిన వారు ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్న విషయాలు జాగ్రత్తగా వినండి. దేవుడు ఎప్పుడు శోధించడు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను బలవంతంగా తన మార్గంలో నడవమని చెప్పలేదు. ఇది బలవంతముగా నడిపించేది కాదు. మనస్సు మారి నువ్వు నిశ్చయంతగా దేవుని సన్నిధిలో నీ మనస్సు పూర్తిగా దేవుని సన్నిధికి రావాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఇది దేవుడిచ్చిన స్వతంత్రం, దేవుడిచ్చిన స్వతంత్రం. కాబట్టి నిన్ను నేను విమోచించాను గనక, నిన్ను నేను రక్షించాను గనక, నీ కొరకు ప్రాణం పెట్టాను గనక ఖచ్చితంగా రావాలి. ఆయన ఏం చెప్పలేదు. వస్తే ఏం జరుగుతుందో, రాకపోతే ఏం జరుగుతుందో చెప్పాడు. అవును, ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు, చూడండి మీ ఎదుట నేను దీవెనయు శాపమును పెట్టుచున్నాను అన్నాడు. మీ ఎదుటే ఉన్నాయి రెండు మార్గాలు కూడా. కాబట్టి దీవెన ఏదో శాపం ఏదో తెలుసుకుని మసులుకోండి. అది మీ జ్ఞానానికి వదిలేస్తాను, మీ ఆలోచనకు వదిలేస్తాను, మీ నడుపుదలకు వదిలేస్తాను. దీవెన ఏదో శాపం ఏదో తెలుసుకుని నడుచుకోండి అని చెప్పేసి ఆయన మనకే అది వదిలేశాడు తప్ప మన మీద భారం పెట్టి మీరు ఇలా నడవండి అని బలవంతంగా ఆయన చెప్పేవాడు కాదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి నువ్వు గనక నేను ఎదగాలి, ఫలించాలి ప్రభువా, నీలో అంటుకట్టబడాలి, నీలో ఫలించాలి, నా కుటుంబం అంతటిని కట్టుకోవాలి, నా కుటుంబం అంతటిని నడిపించుకోవాలని నీ అంతటి నువ్వు వచ్చి నిలబడితే నీకు మార్గాలు చూపిస్తాడు. నీ పరిస్థితులన్నీ కూడా ఆశీర్వాదకరంగా మలుస్తాడు, దీవెనకరంగా నిన్ను ఉంచుతాడు. స్తోత్రం చెప్పండి. మనము దేవుని సంబంధులుగా మారాలి. మొట్టమొదటిగా ఎవరి సంబంధులుగా? నేను లోక సంబంధిని కాను, లోకములో ఉన్న వాటికి నాకు సంబంధం లేదు. నేను దేవుని సంబంధిని, దేవునితో నడిచేవాడిని. నేను ఆయన రక్తము చేత విమోచించబడిన వాడిని గనక నేను న్యాయముగా ధర్మముగా ఆయన విధులను గైకొనుచు ఆయన మాట ప్రకారంగా నన్ను నేను చక్క చేసుకుంటూ నా ప్రవర్తనను చక్క చేసుకుంటూ నేను ఆయన మార్గములో నడవాలి. ఇది రూలు. ఎందుకంటే దేవుడు నన్ను విమోచించి ఉన్నాడు గనక, నాశనం అయిపోవలసిన నన్ను, పతనమైపోవలసిన నన్ను ఆయన తన కృప చేత తన రక్తముతో విమోచించి నన్ను రక్షించాడు గనక నేను ఈ రోజున ఆయనకు తగ్గట్లుగా జీవించాలి, ఆయనకు మహిమొచ్చేటట్లు జీవించాలి, ఆయనకు ఘనత కలిగేటట్లు జీవించాలి. ఆయన నామమును బట్టి నేను అనేక మందికి మాదిరిగా ఉండాలి అన్న ఆలోచనతో నీ అంతటి నువ్వు రాగలిగితే పరిశుద్ధాత్ముడు నిన్ను వాడుకోబోతున్నాడు, పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శించబోతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఎస్, నిజం చెప్తున్నాను. ఈరోజు చాలామంది బలహీనులైపోతున్నారు. ఎందుకు బలహీనులైపోతున్నారంటే దేవునితో వారికి సంబంధం లేక, దేవునితో సహవాసం లేక, దేవునితో వారు నడవవలసిన రీతి ఏమిటో తెలుసుకోలేక లోకములో ఉండి లోకము సంబంధులుగా బ్రతుకుతూ లోకానికి దగ్గరైపోతూ బలహీనులుగా మారిపోతున్నారు. ఆత్మ సంబంధమైన బలము పొందుకోవలసిన వారు, ఆత్మ సంబంధమైన అభిషేకముతో నింపబడవలసిన వారు ఈరోజు బలహీనులుగా కనబడుతున్నారు, బలహీనమైన బ్రతుకుతున్నారు. కారణం ఏమిటి అన్నది చూస్తే ఒకటే కారణం, నువ్వు దేవుని సంబంధిగా కాకుండా లోక సంబంధిగా ఉండటం. మరి దేవుని సన్నిధికి వస్తున్నాను కదండి అంటే వారానికి ఒకసారి దేవుని సన్నిధికి వచ్చేసినంత మాత్రాన నువ్వు ఖాళీ చేసుకుని, లేకపోతే ఖాళీ ఉన్నప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వచ్చేసినంత మాత్రాన నువ్వు దేవుని సంబంధం అయిపోతావా? చెప్పండి, దేవుని సంబంధం అవుతావా? ఒకరోజు నీ యేసు ప్రభు వారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు యూదులందరూ వచ్చి యేసు ప్రభు దగ్గర నిలబడి అన్నారు, నువ్వు దెయ్యం పట్టినవాడు అన్నారు యేసు ప్రభుతో. మీకు అలా ఎందుకు అనిపించింది అన్నాడు ఆయన. మీకు ఎందుకు అలాగ అనిపించింది అంటే వాళ్ళు అంటున్నారు, నువ్వు దెయ్యం పట్టినవాడు కాకపోతే నేను దేవుడి దగ్గర నుంచి వచ్చాను, మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, ఇదిగో నేను చేస్తున్న క్రియలన్నీ దేవునివే కానీ మరి మనుషులవి కావు, ఈ లోక సంబంధవి కావు, నేను ఈ లోక సంబంధిని కాను అని చెప్పుకుంటున్నావు. నిజమే, దేవుడి దగ్గర నుంచి వచ్చేవని అనుకుందాం. మరి నువ్వు ఈ దేవాలయాన్ని పడగొట్టి 3వ దినాన్ని లేపుతానన్నావా? అది దేవుని కార్యమా? అది దేవుని కార్యం కాదు కదా. అది వాళ్ళకి ఎలా అర్థమైంది? సొలొమోను కట్టించిన మందిరాన్ని పడగొడతాడన్నట్లుగా అర్థమైంది. అంటే అక్కడున్న భౌతికమైన మందిరాన్ని పడగొడతాడన్నట్లుగా అర్థమైంది. కానీ ఆయన చెప్పిన ఆంతర్యం ఏంటంటే ఈ దేవాలయమును పడగొట్టండి 3 దినాల్లో లేపుతానన్నాడు ఆయన. ఈ దేవాలయాన్ని పడగొట్టండి 3 దినాల్లో లేపుతానన్నాడు. దానికి అర్థం ఏంటంటే దేవాలయం అంటే వాళ్ళ దృష్టిలో ఇది మనం కట్టుకున్నది, కానీ ఆయన దృష్టిలో ఈ దేహం,
అవునా? ఆయన దృష్టిలో ఏంటి? ఈ దేహం. కాబట్టి ఆయన ఏమన్నాడంటే ఈ దేహాన్ని మీరు పడగొట్టండి, 3 దినాల్లో నేను లేపుతాను అన్నాడు. నిజమే కదా, ఆయన లేపాడు కదా. వాళ్ళు పడగొట్టారు, చంపారు. 3 దినాలు ఏం చేశాడు ఆయన? మరలా ఆ దేహాన్ని లేపాడు. అవునా కదా? ఆయన చెప్పింది జరిగింది. కానీ వాళ్ళు అర్థం కాలేదు వాళ్ళకి. అందుకనే ఆత్మీయ సంగతులు ఎప్పుడైతే మనకు అర్థం కావో అవి మనకి ఎలా ఉంటాయంటే పిచ్చెక్కించినట్లుగా ఉంటాయి. పిచ్చెక్కిపోతుంది, ఆ మాటలు వినలేం, అర్థం కాదు. పైగా ఏమన్నామంటే ఏమీ అర్థం లేని మాటలు, దెయ్యం పట్టినోళ్ళగా మాట్లాడుతున్నాడు. యేసుప్రభుని అందుకే అన్నారు వాళ్ళు, దెయ్యం పట్టినోడు నువ్వు దెయ్యపు వాడు అన్నాడు. ఇంకొక దుక్కుడు అంటారు బయల్జబూల్ అన్నారు. బయల్జబూల్ అంటే అర్థమేంటి తెలుసా? అన్య ప్రవక్తలని, అన్య దేవతలని బయల్జబూల్ అన్నారు. స్తోత్రం చెప్పండి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే యేసుప్రభుని దెయ్యం పట్టిన వారు అన్నారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, మీరు దేవుని సంబంధులైతే దేవుని సంగతులను గ్రహిస్తారు. మీరు దేవుని సంబంధులు కాదు, ఫస్ట్ నుంచి మీ జనకుడి కార్యాలే మీరు నెరవేరుస్తున్నారు. వాడు ఫస్ట్ నుంచి అంతకుడు, నరహంతకుడు, అబద్ధికుడునై ఉన్నాడు. అబద్ధికుడికి జనకుడునై ఉన్నాడు. వాడి సంతానమే మీరు. అప్పుడు వాళ్ళ కోపం వచ్చింది. మేము వాడి సంతానం కాదు, మేము అబ్రహాం సంతానం అన్నారు. అబ్రహాం సంతానమా? అయితే అబ్రహాం సంతానం అయితే అబ్రహాం చేసినట్లు చేస్తారు. మీరు అబ్రహాం సంతానం కాదు. అబ్రహాం ఇలా చేయలేదు కదా, మీరు ఇలా చేస్తున్నారు. ఇదంతా ఈ డిస్కషన్ అంతా 8వ అధ్యాయం ఉంటుంది యోహాను సువార్తలో. స్తోత్రం చెప్పాలి. మీరు చూసుకోండి దేవుని బిడ్డలారా. మీరు అబ్రహాం సంతానం అయితే అబ్రహాం చేసినట్లు చేస్తారు. అబ్రహాం ఇలా చేయలేదు. అబ్రహాం దేవుని మహిమపరిచాడు, అబ్రహాం దేవుని సంబంధిగా ఉన్నాడు. మీరు మాత్రం దేవుని సంబంధులుగా లేరు. వాళ్ళకొక సన్నిధి ఉంది, దేవాలయం. వాళ్ళకి ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు. వాళ్ళకి వారం కూడా 7th డే ఆరాధన జరుగుతుంది, విశ్రాంతి దినం. ఆ 7th డే ఆరాధనకి వెళ్తున్నారు వారం. కానీ జ్ఞానం లేదు, దేవుని సంబంధులుగా లేరు. వాళ్ళు దేవుని సంబంధులుగా బ్రతకట్లేదు. అందుకని లోకములో ఉన్న వాటిని హెచ్చించేవారు, పరలోక సంబంధమైన వాటిని వారి జీవితాల్లో తగ్గించేవారు. లోకంలో ఉన్న వాటిని హెచ్చించేవారు. ఈ లోకంలో కూడా మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు వారానికి ఒకసారి మాకు చర్చ్ ఉందన్నట్లుగా వస్తున్నాం, మాకు పాస్టర్ గారు ఉన్నారన్నట్లుగా వస్తున్నాం. కానీ దేవుణ్ణి ఆరాధించడానికి నిజముగా మన హృదయాన్ని తెరవట్లేదు. గుర్తుంచుకోండి, మాకు పాస్టర్ గారు ఉన్నారు సార్, మాకు సన్నిధి ఉంది సార్ అని చెబుతున్నారు. ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం చెప్పండి? దేవుని సంబంధిగా ఉన్నావా, లోక సంబంధిగా ఉన్నావా? దేవుని సన్నిధికి వస్తే నీవు వినవలసిన రీతికి విని నీ హృదయం తెరవబడిన తర్వాత నువ్వు మారాలి, మార్పు చెందాలి. మార్పు అనేది చెందవలసిన రీతి ఉంది. కాబట్టి దేవుడు ఒక పురుగుని ఇక్కడ మన మధ్య పెట్టాడు. ఏమిటా పురుగు అంటే గొంగళ పురుగు. అది ఏం చేస్తుంది? మార్పు చెందుతుంది సీతాకోక సిలుకుగా. దాన్ని ఉదాహరణగా మన మధ్య పెట్టాడు. మానవుడు కూడా తన పాపముల నుండి, తన అపరాధముల నుండి, తన శాపముల నుండి విడిపించబడి ఈ యొక్క నవీన స్థితికి రావాలి. ఈ ప్రాచీన స్థితిని విడిచిపెట్టి, అనగా ఈ బ్రతుకును విడిచిపెట్టి, ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి నిజముగా దేవుని సొత్తుగా మారి దేవుని యొక్క సంబంధిగా మారితే అప్పటి నుంచి నీలో ఒక మార్పు స్టార్ట్ అవుతుంది. ఆ మార్పు స్టార్ట్ అయిన కానించి పరిస్థితులు నీకు ఈ లోకంలో అనుకూలంగా ఉండవు. ఒక పోరాటం మొదలవుతుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి కామన్గా ఉన్నావంటే, దేవుని సన్నిధికి వచ్చి లోకంలో బ్రతికేస్తూ, లోకంలో జీవిస్తూ, మరలా లోకంలో ఉన్న వాటిని బట్టి నువ్వు బ్రతికేస్తూ వారానికి ఒకసారి దేవుని సన్నిధికి మాత్రం వచ్చేళ్తే నీకు ఏ పోరాటం ఉండదు, ఎవరితో ఇబ్బంది ఉండదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ ఎప్పుడైతే పూర్తిగా నువ్వు దేవుని సంబంధిగా మారుతావో, దేవుని సంబంధిగా మారి దేవునికి పూర్తిగా నిన్ను నువ్వు అప్పచెప్పుకుని ఇంకా దేవుని యొక్క విషయాలను బట్టి ఆయన మార్గాల్లో నడవడానికి నిన్ను నువ్వు ఎప్పుడైతే పురికొల్పుకుంటావో, ఒక మార్పు చెందుతావో, అప్పుడు నీకు ఒక పోరాటం ఉంది, ఖచ్చితంగా ఉంది. అది ఎవరితో అంటే మనుషులతో కాదు, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో, అనగా పడిపోయిన దేవదూతలతో, అపవాది యొక్క సైన్యంతో, అపవాదితో నీకు ఒక పోరాటం ఉంది, పడిపోయిన దేవదూతలతో. ఆ పోరాటం అనేది నువ్వు చెయ్యాలి. ఆ పోరాటం చేసినప్పుడు నువ్వు జయించలేనేమో, నా వల్ల కాదేమో, ఈ పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా మారవేమో అనుకోకు. ఎందుకంటే అక్కడ రాయబడి ఉంది, ఈ లోకములో ఉన్నవాని కంటేను మీలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి మీరు వారిని జయించి ఉన్నారన్నాడు అక్కడ. అవునా?
ఈ లోకంలో ఉన్నవానికంటేను మీలో ఉన్నవాడు గొప్పవాడు గనక వారిని అంటే మనుషులు కాదండి, దురాత్మ సమూహమును, అపవిత్ర ఆత్మలను, అలాగే అక్కడ మనం చూసుకున్నట్లయితే పడిపోయిన దేవదూతలను మనం జయించాలి. జయ జీవితం అనేది లేకుండా మనకి విజయం అనేది రాదు. విజయం వస్తేనే సింహాసనం వస్తుంది, విజయం వస్తేనే విజయ కిరీటం వస్తుంది. ఇది మీరు గమనించుకోవాలి. లేకపోతే మనకి ఎంత మాత్రము కూడా దేవుని సన్నిధిలో మనము ఆయన ఎదుట ధైర్యముగా నిలబడడానికి మనకు ధైర్యం సరిపోదు. మన హృదయము దోషారోపణ చేస్తుంది ఆయన ఎదుట. ఏం చేయగలిగాం? మనస్సాక్షి తిరగబడుతుంది. కాబట్టి మనం దేవుని సన్నిధిలో జయించువారిగా ఉండాలి. జయించువారిగా ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా? మనం దేవుని సంబంధులుగా మారాలి మొట్టమొదటిగా. అప్పుడు ఆయన మనలోనికి వస్తాడు. ఎలా వస్తాడు చెప్పాలి? ఎలా వస్తాడు? ఎస్, ఆయన మనలోనికి వస్తాడు. మనలోనికి వచ్చినప్పుడే జయిస్తాం. మనలోనికి రానప్పుడు, మనతో లేనప్పుడు మనం జయించలేము, ఓడిపోతాం. కాబట్టి పరిస్థితులతో రాజీ పడిపోతాం. ఇంకా నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదని. స్తోత్రం చెప్పండి. మీరు గమనించండి, ఒక సహోదరి చుట్టుపక్కల ఉన్నవారు పెడుతున్న టార్చర్ భరించలేక, ఇంట్లో వాళ్ళు మారలేదు కొంతమంది, వాళ్ళ టార్చర్ భరించలేక ఆమె మారిపోదాం, ఇంక విగ్రహారాధన చేసేద్దాం అన్నంత వరకు వెళ్ళిపోయింది. ఎందుకంటే భర్తకు శాతబడి చేయించారు. పెళ్ళైన 2 సంవత్సరాలకి భర్తకు శాతబడి చేయించారు. ఇంతకీ ఎవరు చేయించారంటే ఆ భర్త యొక్క మాజీ ప్రియురాలు. ఇలాంటి కేసులు చాలా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మ వింటున్నారా? జాగ్రత్తగా వినండి దయచేసి. ఇది దేవుని సన్నిధి కాబట్టి జాగ్రత్తగా విందాం. అమ్మ ఫోన్ మాట్లాడొద్దు, వాక్యం వినండి. ఆ భర్త యొక్క మాజీ ప్రియురాలు ఏం చేసిందంటే శాతబడి చేయించింది. ఎవరికి? తన మాజీ ప్రియుడికి. ఎందుకంటే ఆమెని అతను మోసం చేశాడన్న కారణంతో, ఆమెను పెళ్లి చేసుకోలేదన్న కారణంతో, నన్ను ప్రేమించి నన్ను మోసం చేశాడు కాబట్టి వాడు సుఖంగా ఉండకూడదని చెప్పేసి శాతబడి చేయించింది. శాతబడి చేస్తే అతడు 6 నెలల నుంచి మంచం మీదే ఉన్నాడు. భార్య భర్తలు ఇద్దరూ కూడా దేవుణ్ణి తెలుసుకున్నారు, దేవుని దగ్గరికి వెళ్ళారు, దేవుణ్ణి తెలుసుకుని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఈమె అత్తగారు మారలేదు, మామగారు మారలేదు, అలాగే ఈమె పుట్టింటోళ్ళు కూడా మారలేదు. దేవుని కృపను బట్టి భార్య భర్తలు ఇద్దరు మారారు. ఎలా మారారో దేవుని చిత్తం అది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అయితే 6 నెలల నుంచి మంచం మీద ఉంటున్నాడు. రోగం ఏంటో డాక్టర్లకు అంతు చిక్కట్లేదు, రోగం ఏంటో డాక్టర్లకి అంతు చిక్కట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇతను తండ్రి, ఇతని తల్లి తాళ్ళు తెచ్చి కట్టవా, వాళ్ళు తెస్తున్నారు తాళ్ళు, ఈమె వద్దంటుంది. కట్టొద్దు, నా దేవుడు స్వస్థపరుస్తాడని దేవారాత్రమును కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంది. మంచం కాడే ప్రార్థన చేస్తుంది. తిండి తిప్పలేవు, ఉపవాసం ఉంటుంది, ప్రార్థన చేస్తుంది. ఈమెకి నిద్ర లేదు. ఆయన్ని స్వస్థపరచు ప్రభా, లేకపోతే నేను నమ్మింది అబద్ధం అంటారు, నిన్ను అబద్ధం అంటారు, స్వస్థపరచు ప్రభా అంటున్నారు. అయితే ఈ తల్లిదండ్రులు ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళారు. ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్తే ఆ మాంత్రికుడు అన్నాడట, అతనికి శాతబడి చేశారమ్మా, ఇంకా ఎంతో కాలం బ్రతకడు, నేను చెప్పినట్లు చేస్తే బ్రతుకుతాడు, లేకపోతే బ్రతకడని చెప్పేశాడు అతను మాంత్రికుడు. ఇంకా తల్లిదండ్రులు వచ్చి ఈమెని హింసించడం ప్రారంభించారు. కొన్నాళ్ళు మాటలతో హింసించారు. తర్వాత అత్తగారు చేసుకోవడం మొదలుపెట్టింది. ఈమె తల్లిదండ్రులు వచ్చి పోనీ ఈమెకి సహాయం చేస్తారంటే వాళ్ళు విగ్రహారాధికులే, వాళ్ళు లోకస్తులే. ఈమె వచ్చి మీ అత్తగారు చెప్పినట్టు వినొచ్చు కదా, మీ మామగారు చెప్పినట్టు వినొచ్చు కదా, నీ భర్తను చంపేసుకుంటావు ఏంటని ఆమెను కూడా ఈ తల్లిదండ్రులు దూషించడం మొదలుపెట్టారు. ఇంక వాళ్ళు కూడా చెప్పిన మాట ఇంట్లేదని రావడం మానేశారు ఇంటికి, కూతురింటికి. వీళ్ళు టార్చర్ భరించలేక ఇంకా చివరిగా ఒక నిర్ణయం తీసుకుని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పేసింది, పాస్టర్ గారండి, ఇంకా నేను భరించలేకపోతాను ఈ బాధ, నా వల్ల కాదు, నన్ను ఏం చేయమంటారు, నేను ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి అదేదో చేసేద్దాం అనుకుంటున్నానండి అంది.
అప్పుడు ఆయన అన్నాడు, ఎందుకమ్మా నువ్వు అలా అనుకుంటున్నావు, దేవుడి వల్ల కాదా దేవుడు చేయడంటే. 6 నెలలు అయిందండి పాస్టర్ గారు, నా భర్త మంచం మీద ఉండి నేను అందరికీ సమాధానం చెప్పలేకపోతున్నాను. నా దేవుడు గొప్పవాడని నాకు తెలుసు, దేవుడు కార్యం చేస్తాడు, తగిన సమయంలో కార్యం చేస్తాడని నాకు తెలుసు, దానికి ఒక సమయం ఉందని నాకు తెలుసు. కానీ ఈ బాధ నేను భరించలేకపోతున్నానని చూడండి నన్ను ఎలా కొడుతున్నారని దెబ్బలు చూపించింది పాస్టర్ గారికి. సరేమ్మా, ఓ పని చేద్దాం, 3 రోజులు మీ ఇంటి దగ్గర ప్రార్థన పెడదాం, ఉపవాసంతో కనిపెట్టండి. మా వాళ్ళు ఒప్పుకోరేమోనండి అంటుంది. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఒక 10 మందిని తీసుకొస్తాను, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించు, మేము కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం అని 3 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు ఆ ఇంట్లో. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మొక్కుబడికి వచ్చి మోకరించారు, కూర్చున్నారు అతని తల్లిదండ్రులు, ఈమె అత్తమామలు. 3వ రోజున లాస్ట్ ప్రార్థనలో దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, అందరు ఎదురుగుండగానే ఒక గొప్ప అద్భుతమైన తెల్లటి వెలుగు దిగొచ్చి అతనిలోనికి వెళ్ళింది. ఎప్పుడైతే అతనిలోనికి వెళ్ళిందో అతనిలో ఉన్న నల్లటి ఆకారాలు దగ్గర ఒక 30-40 ఆకారాలు, నల్లటి ఆకారాలు, అతని కమ్ముకుని ఉన్న ఆ దురాత్మ శక్తితో నింపబడిన ఆకారాలన్నీ కూడా బయటకు వచ్చేసాయి. బయటకు వచ్చేసి అందరు ఎదురుగుండగా వెళ్ళిపోవడం వాళ్ళందరూ చూశారు. ఆ చూసిన ఆ స్థితిలో అతని తల్లిదండ్రులు కూడా మార్పు చెందారు. ఆ తర్వాత వచ్చిన ఆదివారం వాళ్ళు కూడా వెళ్ళి బాప్తిసం పొందారు చర్చిలో. స్తోత్రం చెప్పండి. ఈమె బలహీనమైపోయిన పరిస్థితి వచ్చేసింది. ఇంకా అటువంటి టైంలో పాస్టర్ గారు ఏం చేశారు, బలపరిచారు. కొన్ని వాక్యాలు చూపించి బలపరిచి ఖచ్చితంగా ఆ 3 రోజుల్లో అద్భుతం జరుగుతుందమ్మా అని పాస్టర్ గారు చెప్పి ఆ 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయించిన తర్వాత ఒక అద్భుతమైన వెలుగు అతనిలోనికి రావడం, ఆ బలహీనమైన స్థితి అంతా బయటికి పోవడం, ఆ తర్వాత అతడు నార్మల్ అవడం, స్వస్థత పొందడం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, నేను ఒకటి చెప్తాను, ఈ లోకములో ఉన్నవారి కంటేను నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఇది నీకు అర్థం కావట్లేదు. ఈరోజు లోకంలో జీవిస్తున్నావు కాబట్టి లోకంలో ఉన్నవే గొప్పవి అనుకుంటున్నావు నువ్వు. లోకంలో ఉన్న దుష్టశక్తులు, లోకంలో ఉన్న ఆచారాలు, లోకంలో ఉన్న మూఢత్వాలు, లోకంలో ఉన్న మూఢ నమ్మకాలు, మూఢ విశ్వాసాలు, ఇవి గొప్పవి అనుకుంటున్నావు నువ్వు లోకంలో ఉన్నావు కాబట్టి. ఎప్పుడైతే నువ్వు దేవుని సంబంధిగా మారుతావో, దేవుని సొత్తుగా మారుతావో, అప్పుడు నీలో ఉన్నవాడు గొప్పవాడని నువ్వు గమనిస్తావు. వాటికన్నా గొప్పవాడని నువ్వు గమనిస్తావు. వాటిని తారుమారు చేయగలిగిన శక్తిమంతుడని నువ్వు గమనిస్తావు. నువ్వు ఆయనలోనికి రాలేకపోతున్నావు, దేవుని సంబంధిగా మారలేకపోతున్నావు కాబట్టి లోకములో ఉన్న ఆచారాలన్నీ నీ జీవితంలో హెచ్చిస్తున్నావు. లోకములో ఉన్న వాటిని గొప్పవిగా ఎంచుకుంటున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఇల్లు కట్టాలంటే వాస్తు చూస్తున్నావంటే అది లోక సంబంధమైనదా, దేవుని సంబంధమైనదా? మరి దాన్ని ఎందుకు వచ్చేస్తున్నావంటే నువ్వు దేవుని సంబంధిగా లేవు కాబట్టి, లోక సంబంధిగా ఉన్నావు కాబట్టి, నామకార్థంగా వస్తున్నావు కాబట్టి లోక సంబంధమైన వాస్తుని హెచ్చిస్తున్నావు. వాస్తు దేవుని కన్నా గొప్పది కాదు కదా, చెప్పండి. వాస్తు ఎప్పుడు ఏర్పడింది? మనుష్యులు అభివృద్ధి నొందిన తర్వాత, మనుషులకి నానా రకాల జ్ఞానం వచ్చిన తర్వాత మనిషి తన కొరకు వాస్తుని ఏర్పాటు చేసుకున్నాడు. అవునే కదా? మరి ఇప్పుడు మనిషిని నిర్మించిన దేవుడు, మనిషిని ఆశీర్వదించే దేవుడు, మనిషిని బ్రతికించి మనిషిని చంపేసే దేవుడు వాస్తు కన్నా గొప్పడా, లేకపోతే దేవుని కన్నా వాస్తు గొప్పదా? చెప్పండి. నీ చేత ఏర్పరచబడిన వాస్తు గొప్పదంటున్నావు, కానీ దేవుని చేత నిర్మించబడిన నువ్వు దేవుని గొప్పగా ఎంచలేకపోతున్నావు ఆ వాస్తు దగ్గర. ఇది కేవలం వాస్తు దగ్గర ఆగిపోయిన విశ్వాసం కాదు. ఇంకా చాలా విశ్వాసాలు భూమి మీద నువ్వు చూపిస్తున్నావు. ఎదురులనే విశ్వాసం, శకునం, జ్యోతిష్యం అనే విశ్వాసం, ఎవరో ఒక మనుషుడు చెప్పిన జోష్యము నమ్ముతావు, కానీ దేవుని వాక్యాన్ని నమ్మవు. దేవుని వాక్యాన్ని నమ్మవు. ఈరోజు జోష్యం ఎలాగైపోయిందంటే వాక్యానుసారంగా మార్చేశారు జోష్యాన్ని. వాక్యానుసారంగా బ్రతకమంటే పట్టుకొచ్చి ఆ లోకాన్ని వాక్యానుసారంగా మార్చేశారు. లోకాన్ని వాక్యానుసారం చేసేస్తున్నారు ఇప్పుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొంతమంది ఉంటారు, పొద్దున్నే లేచిన వెంటనే
వాట్సాప్లను ఎతుకుతారు, స్టేటస్లను ఎతుకుతారు. ఎందుకు? వాగ్దానాలు ఎవరైనా పెట్టారేమో అని. అవునా? తర్వాత కొంతమంది ఉంటారు, పాస్టర్లు ఉంటారు కొంతమంది. ఈరోజు వాగ్దానం అని పెడతారు యూట్యూబ్లో. ఈరోజు వాగ్దానం మీకు గమనించారా? అన్యుల ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఈరోజు రాశి ఫలాలు అని పెడతారు. పెడతారా పెట్టరా? చూశారు ఎప్పుడైనా అన్యుల ఛానల్? ఈరోజు రాశి ఫలాలు, పలానా రాశి వారికి పలానా రీతి ఇలా కలిసి వస్తుంది, ఇలా నడిచి వస్తుంది, లేకపోతే ఇలా నష్టపోతారు. రాశి ఫలాలు వాళ్ళు చెప్తారు. మనోళ్ళు ఏం చేస్తున్నారంటే ఈరోజు వాగ్దానం. ఇంక బైబిల్ చదివితే మానేస్తాడు వీడు. వీడేం చేస్తాడు? ఈరోజు వాగ్దానం పెట్టుకుని వినేస్తాడు. అది 5 నిమిషాలు ఉంటుందో 2 నిమిషాలు ఉంటుందో వినేసి ఈరోజు దేవుడు నాతో మాట్లాడేశాడు. ఏం మాట్లాడాడు? బుర్ర తక్కువ ఎదవా. ఏం మాట్లాడాడు నీతోటి? నీకు బుర్ర ఉంటే ఆలోచించు. నువ్వు బుర్ర తక్కువ సన్నాసివి. ఇలాగ అంటున్నానని ఏం బాధపడకండి. ఇందులో ఎవరైనా ఉంటే వాగ్దాన భక్తులు ఎవరైనా ఉంటే, నువ్వు నిజంగా బుర్రలేనోడివి. నీకు ఏమంటారు, బ్రెయిన్ లెస్ అయిపోయింది అనమాట. మెదడు పదును లేదు. నీకు వాగ్దానమే ప్రధానమైతే, వాగ్దానమే ముఖ్యమైతే 66 పుస్తకాలు ఎందుకు ఇస్తాడు దేవుడు నీకు? నీ చేతిలో ఎందుకు పెడతాడు ఆ బొక్కు? నీ చేతిలో ఆ బొక్కు ఎందుకు పెడతాడు? ఆ పుస్తకం, ఆ గ్రంథం ఎందుకు పెడతాడు? శుభ్రంగా వాగ్దానాలు ఒక పుస్తకం కింద రాసేసి సింపుల్గా అది పెట్టేస్తే సరిపోద్ది కదా. మన వాళ్ళు తయారు చేస్తారు 1000 స్తుతులని, 1000 స్తోత్రాలని కదా. అవి చూసి కాపీ కొట్టి స్తుతులు చెప్పేస్తారు మన వాళ్ళు. నీ మనస్ఫూర్తిగా చెప్పకుండా ఎవరో రాసిన బొక్కు 1000 స్తుతులు 11 స్తుతులు చెప్పేస్తే ఎలా కుదురుతుంది? దేవుడు నిన్ను దర్శించాలా, నీ నోట్లో, నీ హృదయంలో నుంచి, నీ నోట్లోంచి రావాలి. అది దేవుడు అంగీకరించే ప్రార్థన. పుస్తకం చదివే స్తుతులు చెప్పేయడం కాదు. వాగ్దానం చూసేసి ఆ రోజంతా బాగుంటుందని వెళ్ళడం కాదు. స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుడు నా మార్గం అంతట్లో కాపుదల ఉంటాడని వాగ్దానం వచ్చిందని బైక్ వేసుకుని స్పీడ్కి వెళ్తే అడుగు వచ్చి లారీ వచ్చి కొట్టేసిందండి. మరి వాగ్దానం ఏమైపోయింది? సరిగ్గా అంబులెన్స్ వచ్చి తీసుకెళ్తున్నారు. మరి ఏమిటి ఇప్పుడు పరిస్థితి? వాగ్దానం అబద్ధమా? కాదు. వాగ్దానాలన్నీ నీకే. ఎప్పుడో తెలుసా? నువ్వు మహోన్నతుని చాటుకు వచ్చినప్పుడు, సర్వశక్తిని నీడలోనికి వచ్చినప్పుడు. కీర్తన గ్రంథం 91 అధ్యాయంలో ఫస్ట్ ఉండేది అదే వచనం. మహోన్నతుని చాటుని నివసించేవాడు సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. తర్వాత వాగ్దానాలు ఉన్నాయి కింద. ఏ తెగులు నీకు సమీపించదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు, ఏ అపాయం నీకు రాదు. ఇవన్నీ కూడా ఎప్పుడు ఆ వచనం కిందే, పైన కాదు. ఆ వచనం కింద ఉన్నాయి. ఆ వచనం పైన పెట్టాడంటే, కనమై కింద పెట్టాడంటే అర్థం ఏమిటి? నువ్వు ముందు ఆయన సంబంధిగా మారాలి, ఆయన చాటుకు రావాలి, ఆయన నీడను ఉండాలి. అప్పుడు అవన్నీ నిన్ను ఏమీ చేయలేవు. ఎందుకంటే నీలో ఉన్నవాడు జయిస్తాడు అవన్నీ కూడా. నా ముందు ఆయన ఉన్నాడండి. నేను మహోన్నతుని చాటుకు వెళ్ళిపోయాను, ఆయన వెనక్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు అపవాది వచ్చి నన్ను జయించాలని నా మీద యుద్ధం చేస్తే, కత్తి తట్టుకొచ్చినా, లేకపోతే బల్లి మట్టుకొచ్చినా, లేకపోతే బాణ మట్టుకొచ్చినా, ఏం పట్టుకొచ్చినా, ఇప్పుడు వాడు వేస్తున్నాడు నా మీదకి. ఇప్పుడు నా ముందున్నవాడిని దాటుకుని రావాలి నా వెనక్కి. అంతేగాని నా ముందు ఆయన లేకుండా నేనే ఉంటే డైరెక్ట్గా వచ్చి తగిలేస్తాను నాకు. కానీ మహోన్నతుని చాటుకి వెళ్ళినప్పుడు, ఆయన నా ముందు ఉన్నప్పుడు అవి నాకు తగలవు. ఆయన ఏం చేస్తాడంటే ఆపేస్తాడు, వాటిని ఆపేస్తాడు. అప్పుడు వాగ్దానం నెరవేరుతుంది. నా బిడ్డ బైక్ మీద వెళ్తున్నాడు, వెళ్ళండి అని దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ మార్గం అంతట్లో నా దూతలకు ఆజ్ఞాపిస్తానని అన్నాడు కదా ఆయన. అప్పుడు ఆజ్ఞాపిస్తాడు ఆయన. అంతేగాని నువ్వు ఆయన చాటుకు రాకుండా ఆయన నిన్ను ఎలా సేవ్ చేస్తాడు, ఎలా కాపాడుతాడు, ఎలా ఆజ్ఞిస్తాడు దూతలకి? కేవలం వాగ్దాన భక్తులుగా మాత్రం ఉండకండి. మీరు లోకాన్ని జయించలేరు. లోకంలో ఉన్న వాటికన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడని ముందు నువ్వు నమ్మాలి. అయితే నీలోనికి ఎలా వస్తాడు ఆయన? నీ ముందు ఎలా నిలబడతాడు? యోహాను సువార్త 15 అధ్యాయం 7 వచనం చదువుదాం. 15:7. యోహాను సువార్త 15:7. నాయందు మీరును మీ యందు నా మాటలను మీ యందు నా మాటలు నిలిచిండి నెడల. చాలు. ఇప్పుడు చెప్పండి, ఎలా నిలిచి ఉండాలట? ఆయన యందు మనం నిలిచి ఉండాలి. రెండోదిగా ఆయన మాటలు మన యందు నిలిచి ఉండాలి. అర్థమవుతుందా?
ఎప్పుడు ఆయన చాటుకి వెళ్తామంటే మొట్టమొదటిగా మనం ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరు నిన్ను దేవుని గురించి ప్రశ్నిస్తున్నా, లేకపోతే దేవుని గురించి తెలివి తక్కువగా ఎవరు మాట్లాడుతున్నా, ఆయన తరపున నువ్వు మాట్లాడగలగాలి. ఆయన యందు నిలబడటం అంటే ఆయన తరపున మాట్లాడటం. ఇప్పుడు సపోజు మీ ఇంట్లో వాళ్ళ గురించి ఎవరైనా తేడాగా మాట్లాడుతున్నారనుకోండి, వాళ్ళ గురించి మీరు సమాధానం చెప్తారా లేదా? నీకేం తెలుసని మాట్లాడుతున్నావు అతని గురించి? నీకేం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు? ఆయన గురించి నీకు తెలుసా? ఆయన ఇంట్లో ఉంటున్నాను, ఆయనకి ఆయనకి సంబంధించిన వ్యక్తి నాకు తెలుసు, నన్ను అడుగు చెప్తాను. అంతేగాని ఆయన గురించి తెలియకుండా ఆయన గురించి తేలిగ్గా మాట్లాడతావేంటి అని నువ్వు ఆయన తరపున నిలబడుతున్నావు. అవునా? అలాగే ఇప్పుడు దేవుని ఇంట్లో ఉంటే, దేవునితో ఉంటే, నువ్వు దేవుని గురించి తక్కువగా మాట్లాడుతున్న వారి విషయంలో నువ్వు నోరు మూసుకుని వచ్చేవు. ఆయన తరపున నిలబడతావు. ఆయన తరపున అంటే ఆయన పక్షంగా నిలబడతాం. మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉన్నాడలా అన్నాడు. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి. ప్రభు ఈ లోకాన్ని జయించాలి అడగండి, జయిస్తారు మీరు. ప్రభా నేను విశ్వాసంతో అభివృద్ధి పొందాలి, ఫలిస్తారు. ప్రభా నా పరిస్థితులన్నీ మారాలి, మహిమకార్థంగా ఉండాలి, ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఆయన యందు ఉన్నావు, ఆయన మాటలు నీ యందు ఉన్నాయి కాబట్టి. ఒకరి యందు ఒకరు నిలబడినప్పుడు ఈ పరిస్థితులు మారుతాయి. కానీ నువ్వు తప్పుపోతున్నావు. లోకములో ఉన్న వాటిని హెచ్చిస్తున్నావు, నీలో ఉన్నవాడిని నువ్వు గుర్తించలేకపోతున్నావు. నామకార్థంగా కేవలం 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 భక్తి, దేవుని సన్నిధికి వచ్చి భక్తి చూపిస్తున్నావు, కానీ నామకార్థంగా నిజమైన శక్తితో నువ్వు నింపబడలేదు. శక్తి అనేది నీలో లేదు. అర్థమవుతుందా మీకు వాక్యం? చెప్పండి. ఈ లోకములో ఉన్న వాటిని హెచ్చిస్తున్నారు. జోష్యం అని, లేకపోతే వాగ్దానాలని ఇలా మార్చేశారు. ఈరోజు జోష్యాన్ని ఎలా మార్చేశారు? వాగ్దానాల కింద మార్చేశారు కదా. వాగ్దానం కాదు మనకు కావాల్సింది. వాగ్దానమా? వాగ్దానమా? అబ్రహాముకి అయితే నీకు సంతానం ఇస్తానని వాగ్దానం చేశాడు. అవసరం కాబట్టి, అక్కడ అవసరం కాబట్టి, ఆ సంతానంలో నుంచి యేసుప్రభు రావాలి కాబట్టి నెరవేర్చాడు. అబ్రహాము నిలబడ్డాడు, దేవుని పక్షంగా నిలబడ్డాడు. కాబట్టి అబ్రహాం పక్షంగా దేవుడు కూడా నిలబడి ఆ వాగ్దానం నెరవేర్చాడు. మరి దేవుడు మనకి వాగ్దానాలు ఇస్తాడు. ఇలా వాక్యం మధ్యలోనే ఒక్కొక్కసారి వాగ్దానాలు రిలీజ్ అవుతాయి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకోమని మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది వాగ్దానమే. అవును, నేను సరి చేసుకుంటే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. పట్టుకో, సరి చేసుకో, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆ వాగ్దానం నెరవేరుతుంది. అప్పుడు ఆ వాగ్దానం ఫలిస్తుంది. అప్పుడు కానీ నువ్వు దేవుని వైపుకి తిరగకుండా ఆయన నీ వైపుకి ఎందుకు తిరుగుతాడు? గుర్తుంచుకోండి. కాబట్టి లోకములో ఉన్న వాటిని హెచ్చిస్తున్నప్పుడు, లోకంలో ఉన్న వాటికి భయపడిపోతున్నప్పుడు, నిజంగా వాస్తుకు భయపడుతున్నాం ఈ రోజున. అందుకనే వాస్తులు చూపించుకుంటున్నాం. భయమేసే ఏమైపోతామో ఆ ఇంట్లో ఉంటే కదా. మాట్లాడరు, స్తోత్రం చెప్పండి. మొన్న ఒక ఇంట్లో గృహప్రవేశం అని కౌరంపించారు. అమ్మ మీరు కట్టుకుని 3 సంవత్సరాలే కదా అయింది, ఇల్లు గృహప్రవేశం అయిపోయారు కదంటే, మళ్ళీ నండి రీమోడలింగ్ చేసుకున్నామండి అంటున్నారు. రీమోడలింగ్ అంట 3 సంవత్సరాలకి. రీమోడలింగ్ అంటే ఏం చేశారు? పైన ఏమన్నా వేసారా, లేకపోతే లోపల సీలింగ్లు ఏమన్నా మార్చారా ఏంటి అంటే, లేదండి గుమ్మాల కిటికీలు మార్చామన్నారు. దాన్ని రీమోడలింగ్ అంటారా? రీమోడలింగ్ అంటే ఏంటి? ఆ మోడలింగ్ బోరు కొట్టేసి మళ్ళీ కొత్తగా మార్చుకోవడం రీమోడలింగ్. అవునే కదా? మాట్లాడరేంటి? రీమోడలింగ్ అంటే ఏంటి? అది. కానీ రీమోడలింగ్ అంటే గుమ్మాల కిటికీలు మార్చుకోవడం కాదు. దాన్ని ఎందుకు మార్చావు నువ్వు? దాన్ని ఎందుకు మార్చావు? మొదటిసారి గృహప్రవేశం చేసిన తర్వాత రెండోసారి గృహప్రవేశం చేయడానికి నీకు సిగ్గు లేకపోతే నాకు సిగ్గు ఉంది, నేను రానన్నా. స్తోత్రం చెప్పాలి. రెండోసారి కిటికీలు గుమ్మాలు మార్చుకున్నందుకు గృహప్రవేశం అంటే నవ్వుతాడు ఎవడైనని. అసలు ఎందుకు మార్చావు అంటే రీమోడలింగ్ అంటుంది ఆవిడ. కానీ వెనకాల నుంచి ఒకడు అంటున్నాడు, కాదండి వాస్తు శాస్త్రి వచ్చాడండి అంటున్నాడు. ఎవరు వచ్చారట? శాస్త్రి వచ్చాడండి, చెప్పాడండి. ఈ ఇల్లు కట్టిన కాడి నుంచి కలిసి రాలేదంట వాళ్ళకి. ఏంటా ప్రాబ్లం అని చెప్పేసి వెళ్తే వాడు అన్నాడట, మీకు ఎంత వచ్చినా చిల్లి సంచులు వేసినట్టే ఉంటుంది, మీరు ఇందులో ఎంత సంపాదించినా అప్పులు పాలవుతారో తప్ప మీకు ఏమీ ఉండదు, మీరు బాగుండాలి అంటే
ఇవి అన్నీ తీసి మార్చండి అన్నాడు. నిజంగా వాళ్ళ దగ్గర ఏమున్నా లేకపోయినా ఆ రోజుకి ఆ రోజు తెచ్చుకుని తింటున్నారు నిలవలేకపోయినా. వీడు చెప్పడం బట్టి 2,00,000 అప్పయ్యారు ఇప్పుడు. ఇప్పుడు ఏది ప్రాబ్లం వచ్చింది చెప్పండి నాకు? వాళ్ళకి అంతవరకు కూడా అంతంత మాత్రంగా అప్పు లేకుండా తింటున్నారు. నిలవ ఉండట్లేదు, అది ప్రాబ్లం. నిలవ ఉండాలా? అప్పు లేకుండా వెళ్ళిపోతే కోటీశ్వరులం కాదు. మాట్లాడరే. నిలవ ఉండాలా? కానీ వీడికి ఏం కావాలంట? అటు బ్యాంక్ అకౌంట్లు నిండిపోవాలి, ఇటు బీరువాలు నిండిపోవాలి. ఏమన్నా లాకర్లు పెట్టుకుంటే ఇంట్లో రహస్య లాకర్లు కబోర్డుల్లో అవి కూడా నిండిపోవాలి. అందుకని నిలవ ఉండట్లేదని చూపించుకున్నాడు. నిలవ ఉండడం మాత్రం అట్టే పెట్టి అప్పు ఉంది ఇప్పుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత ఉంది? ఇది ప్రమాదం. నిలవ ఉండడం మాట పక్కన పెట్టండి, ఇప్పుడు ఉన్నది అప్పు 2,00,000 కిటికీలు గుమ్మాలకి మార్చినందుకు, బద్దలు కొట్టినందుకు, మార్చినందుకు 2,00,000 అప్పు అయ్యాడు. ఎంత దారుణం అండి. కాబట్టి భయపడకండి. ఎందుకంటే ఎవరైనా వచ్చి ఇదేంటి ఇది ఇలా పెట్టారు, ఇక్కడ పెట్టారు, ఇలా పెట్టారంటే నమ్మకండి. ఒకవేళ అది వాస్తవమైన నువ్వు ఒకటే చెప్పు, నాలో ఉన్నవాడు గొప్పవాడు. నీకు అది తగదు వాటికి భయపడడం. ఎందుకంటే వాడు డైరెక్టర్గా ఎదిరించలేక అలాగే మీ మధ్యకు వచ్చి యుద్ధం చేస్తాడు. వారిని జయించాలి అంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని నమ్మాలి. మొట్టమొదటిగా శాతబడి జయించింది ఆమె, అవునా కదా? సాతాని శక్తులను జయించింది. నువ్వెందుకు జయించలేవు? ఆఫ్టర్ ఆల్ జ్వరానికి జయించలేవా? తాళ్ళు కట్టేస్తావా ఆఫ్టర్ ఆల్ జ్వరానికి? వాళ్ళెవరంటే వాళ్ళు విశ్వాసులే. మళ్ళీ పక్క నుంచి ఎందుకు అలా మాట్లాడుతున్నారు? వారిలో ప్రవేశించి మాట్లాడిస్తున్నారు. ఈమెను పాడు చేద్దామని, ఈమె విశ్వాసాన్ని పాడు చేద్దామని. కానీ బలముగా నిలబడింది కనుక కట్టకుండా నిలబడింది, అవునా కాదా? నిలబడాలి. నాలో ఉన్నవాడు గొప్పవాడని 4 రోజులు ఉంటుంది, 5 రోజులు ఉంటుంది, తర్వాత అదే పోద్ది. దేవుడే స్వస్థపరుస్తాడు. స్తోత్రం చెప్పండి. జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. జ్వరం వస్తే ట్యాబ్లెట్ వేయండి. జ్వరం వస్తే ఇంజెక్షన్ చేయించండి. తగ్గట్లేదా టెస్టులు చేయించండి, బ్లడ్ టెస్టులు చేయించండి. అంతేగాని తాళ్ళు తాయెత్తులు కట్టించకండి. అది ఇంకా దారుణం. అర్థమవుతుందా? టెస్టులు చేయించండి, లోపల ఏముందో చూడండి. మొన్న ఒక సహోదరిని తీసుకొస్తే ఆమె ఒంటి నిండా దెబ్బలే. నలుగురు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆమె పిచ్చగా మాట్లాడుతుంది. అసలు ఏమి మాట్లాడుతుందో ఆమెకే తెలియట్లేదు. చాలా దారుణంగా మాట్లాడుతుంది, పక్కపక్కన వేస్తుంది. వాళ్ళందరూ అంటే దెయ్యం అని చెప్పేసి కొట్టేశారండి ఆ అమ్మాయిని పట్టుకుని. వాళ్ళ ఇంటి దగ్గర పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే ఆ పాస్టర్ గారు కూడా అలా కొట్టేశారట దెయ్యమని. జ్ఞానం లేని వాళ్ళు అంతే కదా. దెయ్యమే పట్టుకుందని ఆ పాస్టర్ గారు కూడా అలా కొట్టేశాడట. కొట్టేసిన తర్వాత కొన్నాళ్ళకి నా దగ్గరికి తీసుకొచ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు నన్ను ప్రేరేపిస్తున్న మాట ఒక్కటే, ఈమెకి తేడాగా ఉంది, అర్జెంటుగా పలానా హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పాం. తీసుకెళ్ళారండి హాస్పిటల్కి. ఆమె కొన్ని మత్తు బిళ్ళలు ఇచ్చింది డాక్టర్ అమ్మగారు. కొన్ని మత్తు బిళ్ళలు పడుకోబెట్టండి అని. ఒక వారం రోజులు ఆ బిళ్ళలు వేసిన తర్వాత వారం రోజులకి నార్మల్ అయిపోయింది ఆమె. చూసారా? అజ్ఞానం. దెయ్యం పట్టుకుంటే ఏం చేస్తుంది? దేవుడి నామంలో ప్రార్థన చేస్తే పోద్ది. అది పోలేదు అంటే అది దెయ్యం కాదు, రోగం ఏదో ఉంది ఒంట్లో. డాక్టర్కి చూపించండి. అర్థమవుతుందా? డాక్టర్కి చూపించండి. కానీ చూపించకుండా ఏం చేస్తున్నారంటే నలిపేస్తున్నారు. ఈ రోజున చాలామంది దారుణంగా నలిపేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొకసారి చెప్పండి. డేవిడ్ గారు తెలుసు కదా, మన డేవిడ్ గారు. వాళ్ళ అక్కకి కూడా అదే ప్రాబ్లం. అయితే వాళ్ళ అక్కని కూడా సాతాను పట్టుకుందని పాస్టర్ గారు కొట్టేశారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కొట్టేశారు. తర్వాత దేవుడిని సన్నిధికి తీసుకొస్తే డేవిడ్ గారు, అమ్మ ఈ ప్రాబ్లం ఇదని చెప్పేసి తీసుకెళ్ళాడు డేవిడ్ గారు. దెయ్యం కాదు ఏమీ కాదని చెప్పేసి డేవిడ్ గారు కొంచెం జ్ఞానం ఉంది కదా, ఆయన ఏం చేశాడంటే హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో అన్ని చెకప్లు చేస్తే బ్రెయిన్ ఖరాబ్ అయిందని చెప్పారు.
వెంటనే ఆమెకి మెడిసిన్ రాసిచ్చారు. ఆమె కూడా కొన్నాళ్ళకి సెట్ అయింది. ఇప్పుడు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది ఆవిడికి. మనకి తెలుసు, చాలామందికి తెలుసు సంఘంలో. ఎందుకు తేడా? కానీ అది దెయ్యం కాదు, దురాత్మ కాదు. మన జ్ఞానం అలాగుంది. ఈ రోజున పాడైపోతున్నారండి, నాశనం చేసుకుంటున్నారు చేతులారా. కాబట్టి ఇవేమీ కాదు. దేవుడు నీతో ఉంటే అన్నీ జయిస్తావు. మంచి జ్ఞానం ఇస్తాడు దేవుడు, మంచి జ్ఞానం ఇస్తాడు దేవుడు. ఆ జ్ఞానం కొరకు ఎదురు చూడండి. అన్ని విషయాల్లో కూడా దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. జయించాలి. మొట్టమొదటిగా ఎవరిని జయించాలి? లోకంలో ఉన్నవారిని జయించాలి. లోకంలో ఉన్నవాడిని, వాడెవడంటే అపవాది, సాతాను. వాడిని జయించాలంటే దేవునితో నువ్వు నడవాలి. దేవుని సహవాసిగా మారాలి, దేవుని సంబంధిగా మారాలి. అర్థమైందా? ఈ లోకంలో ఉన్న వాటిని చూసి భయపడకు. శ్రమను చూసి భయపడకు, ఇబ్బందులను చూసి భయపడకు, కష్టాలను చూసి భయపడకు, లేదంటే బలహీనతలను చూసి భయపడకు, ఆర్థికపరమైన ఒత్తిడిని చూసి భయపడకు. అలాగే ఈ లోకంలో ఉన్న ఆచారాలు పాటించకపోతే ఏదో వచ్చేస్తుందని భయపడకు. అర్థమవుతుందా? మేము వాస్తవంగా చెప్తున్నాను, సన్నిధికి బయలుదేరి వస్తాం కదా, కారు వేసుకుని బయలుదేరి వస్తాం కదా. ఇంటికాడ బయలుదేరినప్పుడు రకరకాల మనుషులు వస్తారు మాకు ఎదురు. వాళ్ళు ఆగిపోతారు అక్కడ. నేను అంటాను, ఆగిపోద్దాం, మేము వెళ్ళిపోండి అంటాను. పర్వాలేదు వెళ్ళండి. కాదు కాదు వెళ్ళిపోండి, మీరు వెళ్తేనే మేము వెళ్తాం అంటాం. అప్పుడు వాళ్ళు వస్తారు, మేము వెళ్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగే ఇంకొక విషయం చెప్పనా? ఈరోజు మేము బండి ఎక్కుతుంటే పిల్లి ఎదురు వచ్చింది. మా బండి దగ్గరే పడుకుని ఉంటుంది అది. మేము బండి తీస్తున్నాం, అది వస్తుంది. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఆగిపోవాలా? అంటే దేనికి భయపడాలి ఇప్పుడు? సింహానికి భయపడాలా, పిల్లికి భయపడాలా? సింహం ఏంది? యేసయ్య కొదమ సింహం, అవునా కదా? ఆయన సింహం, ఇది పిల్లి. ఇప్పుడు పిల్లికి భయపడాలా, సింహానికి భయపడాలా? సింహానికి భయపడాలి. పిల్లి ఏం చేస్తుంది మనల్ని? పిల్లి ఏం చేయదు. మరి ఇప్పుడు ఏమన్నా జరిగిందా? ఏమన్నా జరిగిందా? మీకు ఒకటి చెప్పనా? ఇలా వచ్చినప్పుడు ఏమన్నా జరిగితేనే అది. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? దానికి సంబంధం లేదు. దేవునికి భయము కలుగును గాక. మీరు గమనించండి, ఇటువంటి శకునాలకు భయపడిపోయేవారు ఉన్నారు, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి భయపడిపోయి ఉన్నారు లోకంలో. ఒక ఆమె అంటుంది, ఏంటయ్యా, ఏంటి ఇంట్లో శుభకార్యం చేస్తున్నావు, మామిడి రొట్ట కట్టలేదు, ఓ మామిడాకు కట్టలేదు గుమ్మానికి, ఏం శుభకార్యం అంటుంది. నేను పక్కనే ఉన్నాను. ఆయన అన్నాడు, షో 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 అంటున్నాడు. ఎందుకు? నాకు నవ్వు వచ్చేస్తుంది పక్క నుంచి. ఆయన సమాధానం చెప్పొచ్చుగా. షుష్ అంటున్నాడు. ఏంటి షుష్ అంటావు? మామిడాకు కట్టవచ్చు కదా అంటుంది. ఇలాగ ఆవిడ వచ్చి, మామిడాకు కడతామంటే పాస్టర్ గారు ఉన్నారు, ఆయన నాడు కట్టమంటే కడతామంది. పాస్టర్ గారా వందనాలండి అంటుంది. మళ్ళీ ఆవిడ కూడా విశ్వాసే, వందనాలండి అంటుంది. పాస్టర్ గారు తెలియదు. దేవునికి భయము కలుగును గాక. మళ్ళీ కట్టమనేది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి అంటే దేవునికి దగ్గరగా ఉండాలి. ఎక్కడ ఉండాలి? అది అప్పుడు మనలో ఉన్నట్టు ఆయన. అంతేగాని లోకంలో ఉన్న వాటికి భయపడిపోయావంటే నీలో ఆయన లేడు, పిరికివాడివి. మనం మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను పొందుకోలేదు, దత్తపుత్ర ఆత్మను పొందుకున్నాం. ఇదివరకు భయపడ్డాం వాటికి, ఇదివరకు వాటికి బానిసలం అయిపోయాం. ఇప్పుడు మనం వాటికి బానిసలు అవ్వం. చూడండి, ఒక్క వచనం చూపించి నేను ముగించేస్తాను. ఒక్క వచనంతో నడిచింది కదా, ఇంకొక వచనం చూపించి నేను చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:2 చదవండి. 1 కాడి నుంచి చదవండి, 1-2 చదవండి. మీ అపరాధముల చేతను, జాగ్రత్తగా మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. చెప్పండి, మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిపోయిన వారు ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించాను. చెప్పండి, ఇప్పుడు ఎవరితో బతికాం మనం? ఎవరిని వెనకాల ఉన్నవారు చెప్పాలి. ఎవరితో బతికాం? చచ్చిపోయామా లేదా మనం? పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయి మరలా ఎవరి ద్వారా బతికాం? మరి ఆ బ్రతుకు పోయినప్పుడు, ఇప్పుడు నూతన జీవం వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? మార్పు చెందాలి. క్రీస్తుతో పాటు పునరుద్ధానము చెందాం గనక
క్రీస్తుతో పాటు పునరుద్ధానులుగా మారాం కనుక పునరుద్ధానపు శక్తితో మనం శక్తిమంతులుగా మారాలి. ఇప్పుడు వాటికి భయపడకూడదు. ఇప్పుడు 2వ వచనం చదవండి. మీరు వాటిని చేయుచు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన వాయుమండల సంబంధి అయిన అధిపతిని అనగా అవిధేయులైన అయిన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున ఇప్పుడు ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. చెప్పండి, ఎవరు ప్రేరేపించారు? ఏదురులు, ఈ చకునాలు, ఏమండి, ఈ వాస్తులు, ఇవన్నీ ప్రేరేపించిందంటే ఎవరంట? వాయుమండల సంబంధి. వాడు ప్రేరేపించి భయపెట్టేశాడు మనల్ని. ఇప్పుడు వాడు భయపెట్టినా భయపడం మనం, అవునే కదా. అందుకని ఏమన్నాడంటే లోక ధర్మము చొప్పున, ఈ ప్రపంచ ధర్మము అంటే ఈ ప్రపంచంలో ఉన్న ధర్మం ఏంటి? వాడు పెట్టాడు కదా, ఇలా ఉండాలి, అలా ఉండాలి, కిటికీ అక్కడ ఉండాలి, గుమ్మం ఎక్కడ ఉండాలి, ఈ సాన్యం మూలం బరువు ఉండకూడదు, తిరగలు ఎడతాను నేను, లేకపోతే రోలు ఎడతాను, నష్టం ఏమవుతుంది చెప్పండి? లేకపోతే ఇల్లు ఇలా తిరిగి ఉండాలి, అలా తిరిగి ఉండకూడదు, ఈశాన్య మూలని పంపు ఉండాలి, లేకపోతే గొయ్యి ఉండాలి, లేకపోతే నుయ్యి ఉండాలి. ఇవన్నీ పెట్టింది వాడు. ఈ ప్రపంచ ధర్మము చొప్పున ఇదివరకు నడుచుకున్నాం, వాడు పెట్టాడు. కాబట్టి ఇప్పుడు చచ్చి బ్రతికాము గనక అవి మనకు వర్తించవు, అవునే కదా. ఇప్పుడు ఏమైంది? చచ్చి క్రీస్తులో బ్రతికాం గనక ఇంకా క్రీస్తుకు సంబంధించినవి మనకు వర్తిస్తాయి తప్ప లోక ధర్మము మనకి వర్తించదు. లోక ధర్మం అంటే నేను చెప్తున్నాను మంచితనము, ఎదుటి వారికి సహాయం చేయడం, ఇది కాదు. లోక ధర్మం అంటే ఆచారాల గురించి చెప్తున్నాను నేను. లోక ఆచారాల గురించి, వాటిలో చచ్చిపోయాం మనం. ఇప్పుడు మరలా బ్రతికం క్రీస్తులో. కాబట్టి క్రీస్తు వారిగా ఉంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఇంకా అవి ఏమి చెయ్యవు మనకి. చేస్తాయా చెప్పండి? చేస్తాయా? మాట్లాడరు ఏంటండి? చెప్పాలి. ఎస్, మీకు ఒక విషయం చెప్పేసి నేను ముగిస్తాను. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి? అర్థమయ్యేటట్లు చెప్పాలి. వేరే రాష్ట్రం అనుకోండి, పోనీ వేరే దేశం అనుకోండి, అక్కడ నడుపుదల వేరేగా ఉంటుంది కదా, అక్కడ పద్ధతులు వేరేగా ఉంటాయి కదా, ఉంటాయి లేవా? మాట్లాడరే. వేరే దేశంలో వారి యొక్క మాట తీరు వేరేగా ఉంటుంది, వారి ఆలోచన వేరేగా ఉంటుంది, వారి ఉద్దేశం వేరేగా ఉంటుంది. అలాగని మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఇమిడిపోం కదా. ఇప్పుడు అమెరికాలో మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? తెలుగు మర్చిపోయారా? శారీలు కట్టుకోవడం మర్చిపోయారా? ఈ ఇండియా పద్ధతులు మర్చిపోయారా? మర్చిపోలేదు కదా, స్తోత్రం చెప్పాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నా వీళ్ళ పద్ధతుల ప్రకారంగానే బ్రతుకుతున్నారు. అలాగే మనము ఈ లోకంలో చనిపోయినప్పటికీ, ఈ లోకంలో ఉన్నప్పటికీ లోకములో ఉన్న వాటిని పట్టించుకోకూడదు. మన పద్ధతులు ఏమై ఉన్నాయో క్రీస్తు పద్ధతులు, వాటిని బట్టే బ్రతకాలి. అర్థమైందా? ఈ ధర్మశాస్త్రం ప్రకారం అంటే దేవుడు మనకిచ్చిన క్రీస్తు ధర్మశాస్త్రం, క్రొత్త నిబంధన, దాని ప్రకారం మనం బ్రతకాలి ఎక్కడున్నా. అందుకే మనల్ని ఉప్పుతో పోల్చాడు. దేనితో పోల్చాడు? ఉప్పుతో. అనండి, ఉప్పు ఏం చేస్తుంది? ఇక్కడున్న ఉప్పుగానే ఉంటుంది, అమెరికాలో ఉన్న ఉప్పుగానే ఉంటుంది, అవునే కదా. మన ఇంట్లో పేదవాడైన మన ఇంట్లోనే ఉప్పుగానే ఉంటుంది, ప్రధానమంత్రి గారి ఇంట్లో ఉన్నా కూడా అయ్యి బాబు ఈయన పెద్ద ఆయన, ఇక్కడ మనం ఉప్పుగా ఉండకూడదని తీగ మారిపోద్దా చెప్పండి? వాళ్ళు కాఫీలో టీలో షుగర్కు బదులు ఉప్పు వేసుకుంటారా? ఉప్పులాగానే వాడతారు కదా. మనం ఎలా వాడుతున్నాం అలాగే వాడతారు. ఉప్పు ఎప్పుడు ఒకే రీతిలో ఉంటుంది. అందుకని నేను ఉప్పుతో పోల్చాడు దేవుడు. ఎప్పుడు ఒక రకంగానే ఉండాలి, మార్పు రాకూడదు. అర్థమైందా? కాబట్టి ఉప్పుతో పోల్చాడు. కాబట్టి మనము దేవుని ప్రకారంగా నడవాలి, దేవుని ప్రకారంగా దేవునితో నడవాలి, దేవుని సంబంధులుగా నడవాలి. అప్పుడు లోకంలో ఉన్నవాడిని జయించడానికి మనలో ఉన్నవాడు ఉపయోగపడతాడు, గొప్పవాడు. చెప్పండి, లోకంలో ఉన్నవాడి కంటేను మనలో ఉన్నవాడు గొప్పవాడు. చెప్పాలి గట్టిగా. ఎస్. కాబట్టి ఇంకొక విషయం మరలా నొక్కి చెప్తున్నాను, వాగ్దాన భక్తులుగా మారకండి, క్రీస్తు బిడ్డలుగా మారండి, వాక్యమును తెలుసుకున్న వారికి మారండి. వాగ్దానాలు చూసి అదే వాక్యం అనుకోండి, భ్రమపడిపోకండి. ఆ రోజు నువ్వు దేవుని వాక్యాన్ని మిస్ అయిపోతున్నట్లే. సాతానుడు నేను ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకుంటాను. నీ వీక్నెస్ తెలుసు వాడికి, నీ బలహీనత తెలుసు వాడికి. కాబట్టి వాగ్దానాల భక్తులుగా మారకండి. ఈరోజు వాగ్దానం అని పెడితే అది అసలు తెరవకండి.
యూట్యూబ్లో మీకు ఆ తమ్నెయిల్ కనిపిస్తే ఈరోజు వాగ్దానం అని ఎవరైనా తమ్నెయిల్ పెడితే తెరవకండి. నేను అసలు అవి దాటేస్తాను, చూడనివ్వను, మా వాళ్ళని చూడనివ్వను, నేను చూడను. ఆ భక్తులుగా మారామా, అయిపోయింది, మన చరిత్ర అయిపోయింది, మన భక్తి అయిపోయింది. అసలు ఈనాటి వాగ్దానం అనే తమ్మినీలు కనబడితే దాటేయండి. అది విగ్రహారాధన కన్నా ప్రమాదం. అర్థమైందా? కాబట్టి దేవుడు ఈ మాటలు తన వినికుడిలో దీవించును గాక. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? చెప్పండి. నాలో ఉన్నవాడు గట్టిగా చెప్పాలి. ఎస్. ప్రార్థన చేసుకో.